జీవితంలో హార్డ్ వర్క్ గొప్పదా, ఇంటెలిజెన్స్ గొప్పదా అని చాలామంది అడుగుతుంటారు. స్మార్ట్ వర్క్ చేయాలి సార్, హార్డ్ వర్క్ కాదని చెప్తుంటారు. యాక్చువల్‌గా 1990ల తర్వాత పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్లు లేదా ఇంకొంచెం అలాంటి వాళ్ళు ఏం చేశారంటే హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ అని కొంచెం చెప్పారు. అది నిజంగా తప్పా ఒప్పా నేను మాట్లాడట్లేదు కానీ, నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే స్మార్ట్ వర్క్ చెయ్యొచ్చు, తప్పేమీ కాదు. కానీ నేను స్మార్ట్ వర్క్ కన్నా హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. నేనైతే ఏమంటానంటే హార్డ్ వర్క్ అంటే హార్డ్గా చేసే వర్క్ కాదు, కష్టంతో చేసే వర్క్ కాదు, ఇష్టం లేకుండా చేసే వర్క్ కాదు, ఎక్కువ గంటల పాటు శ్రమించడం. ఇక్కడ నుంచి కాశీ వెళ్ళాలనుకుంటే ఉదాహరణకి ఎన్ని వేల కిలోమీటర్లు ఉందో లెక్కేస్తే, మీరు ఒక కారులో ప్రయాణం చేస్తే ఎన్ని రోజుల్లో వెళ్ళాలి అంటే అన్ని రోజుల్లో వెళ్ళడానికి రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి అనేది ఈక్వేషన్. దానికోసం పెద్దగా ఏం అక్కర్లేదు. అన్ని గంటల పాటు రోజు డ్రైవ్ చెయ్యకపోతే, ఆ కారు కష్టపడకపోతే, కారుతో పాటు నువ్వు కూడా కష్టపడకపోతే కాశీ వెళ్ళలేవు. ఒక ఎగ్జామినేషన్ చదవాలి, ఉదాహరణకి ఐఏఎస్ ఎగ్జామినేషన్ చదవాలి. ఐఏఎస్ ఎగ్జామినేషన్ చదవడానికి ఏదో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకనామిక్స్, పాలిటీ, హిస్టరీ, కల్చర్, చాలా ఉంటాయి. వీటన్నిటిని చదవడానికి ఒక 30-40 పుస్తకాలు ఉంటాయి. వీటన్నిటిని కనీసం 5-6 రివిజన్లు చేయాలి. రోజుకు వస్తున్న కరెంట్ అఫైర్స్ని చదవాలి. మరి ఇవన్నీ చదవడానికి నీకు కావలసిన ఒకానొక ప్రధానమైనది ఏంటి? హార్డ్ వర్క్ కాదా? స్మార్ట్ వర్క్ అని ఎలా అంటావు? ఏదో ఈజీగా షార్ట్ కట్ వర్క్ అని ఎలా అంటావు? అంటే హార్డ్ వర్క్ చేసి తీరాల్సిందే. బండగా చేయడం కాదు హార్డ్ వర్క్ అంటే, తెలివితేటలు లేకుండా చేయడం కాదు హార్డ్ వర్క్ అంటే, స్ట్రాటజీ లేకుండా చేయడం కాదు హార్డ్ వర్క్ అంటే, ప్లానింగ్ లేకుండా చేయడం కాదు హార్డ్ వర్క్ అంటే. హార్డ్ వర్క్ అంటే నిన్ను నువ్వు నిప్పుల్లో కడుక్కోవడం. హార్డ్ వర్క్ అంటే నువ్వు జీవితంలో గొప్పవాడవడానికి బర్నింగ్ డిజైర్ తోటి కాలిపోవడం. హార్డ్ వర్క్ అంటే ఒక వస్తువుని నిప్పుల్లో వేసి కాలిస్తే అందులోంచి మలినాలు పోయి అందులోంచి వచ్చినదే బంగారం ఎలాగైతే చెప్తామో, ఒక బంగారపు కణికను అలా నిప్పుల్లో కాల్చిన తర్వాత దాన్ని బాగా సానబెట్టి దాన్ని కొంచెం చేస్తే వచ్చే ఏదైతే నెక్లెస్ అని చెప్తామో, ఒక మామూలు ఇనుముని తీసుకుని బాగా కొట్టి దాన్ని కాల్చి మరీ కొడితే అప్పుడు అది నాగలి అవుతోందని, భూమిని దున్నుతోందని ఎలాగైతే చెప్తావో, కష్టపడాల్సిందే. జీవితంలో కష్టపడకుండా ఏది రాదు. ఇవాళ స్టూడెంట్స్ అనే వాళ్ళకి స్మార్ట్ వర్క్ కావాలి, స్కిల్ఫుల్ వర్క్ కావాలి, గుడ్ వర్క్ కావాలి, ఏమీ కాదు. స్మార్ట్ వర్క్ ఉండాల్సిందే, కానీ హార్డ్ వర్క్ చేయాల్సిందే, కష్టపడాల్సిందే, అసైన్మెంట్లు అవి రాయాల్సిందే, ప్రాజెక్ట్ రిపోర్ట్లు రాయాల్సిందే ఖచ్చితంగాను. అందుకే నేనేం చెప్తానంటే స్టూడెంట్ అయినా ఎవరైనా హార్డ్ వర్కే చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్మే సిద్ధాంతం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.